గుండి చప్పుడు కొట్టుకుంటున్న రాతి విగ్రహాన్ని ఎప్పుడైనా చూశారా? మనం నైవేద్యం పెడితే గుటకలు వేస్తూ ప్రత్యక్షంగా మింగేసే దేవుడి గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది ఏ పురాణకాలపు కథో కాదు, కళ్ల ముందే కనిపిస్తున్న ఒక అంతుచిక్కని నిజం. ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లా యమునా నదీ తీరాన వెలసిన పిలువా మహావీర్ ఆలయం. ఇక్కడ ఆంజనేయస్వామి నిలబడి ఉండరు, శయన ముద్రలో అంటే పడుకున్న భంగిమలో కనిపిస్తారు. కాని ఈ విగ్రహం దగ్గరికి వెళ్లిన ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడిచే అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఈ విగ్రహం నిద్రపోతున్న ఒక ప్రాణమున్న జీవిలా ప్రవర్తిస్తుంది. భక్తులు తెచ్చే పాలు, గంగాజలం, లడ్డూలను స్వామివారి నోటి దగ్గర పెట్టిన మరుక్షణమే అవి మాయమైపోతాయి. 1 లీటర్ కాదు, 2 లీటర్లు కాదు, రోజు 100 లీటర్ల ద్రవాలను స్వామివారి నోట్లో పోసినా ఆ ప్రసాదం ఎక్కడికి వెళ్తుందో ఈనాటికి ఎవరూ కనిపెట్టలేకపోయారు. అంతకంటే గగుర్పొడిచే విషయం ఏంటంటే, ప్రసాదం నోట్లోకి వెళ్లేటప్పుడు మనిషి గొంతులోంచి వచ్చే గుటుక్ గుటుక్ అనే శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. శతాబ్దాల క్రితం రాజా ప్రతాప్ రుద్రుడి కలలో స్వామి కనిపించి తన విగ్రహాన్ని వెలికితీయమన్నారట. రాజు ఎంత లోతుకు తవ్వించినా విగ్రహం కొస కనిపించలేదు. చివరకు స్వామివారి మహిమను గుర్తించి అక్కడే ఆలయాన్ని నిర్మించారు. విగ్రహం ముఖం దగ్గర చెవిపెట్టి వింటే ఒక జీవి శ్వాస తీసుకుంటున్న చప్పుడు వినిపిస్తుందని స్థానికులు చెబుతారు. సైన్స్కి అందని ఇలాంటి రహస్యాలు భక్తికి, విశ్వాసానికి సరికొత్త అర్థాన్నిస్తాయి. ఈ అద్భుతాన్ని మీరెప్పుడైనా ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా? కామెంట్స్లో చెప్పండి. జై శ్రీరామ్, జై బజరంగబలి.